సో నెక్స్ట్ మన టాపిక్ వచ్చి యూనిట్ 3. లాస్ట్ వీడియోస్లో మొత్తం యూనిట్ 2తో కంప్లీట్ అయిపోయింది. కాలాలపై ఆధారపడే స్క్రోడింజర్ తరంగ సమీకరణం నుంచి. దాంతో మనకి యూనిట్ 2 కంప్లీటెడ్. ఇప్పుడు యూనిట్ 3లోకి వెళ్తే మనకి యూనిట్ 3 వచ్చి కేంద్రక భౌతిక శాస్త్రం అంటే న్యూక్లియర్ ఫిజిక్స్ అన్నమాట. సో కేంద్రక భౌతిక శాస్త్రంలో అసలు ఫస్ట్ ఈ కేంద్రక భౌతిక శాస్త్రంలో మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేంటి న్యూక్లియర్ స్ట్రక్చర్ అన్నమాట. కేంద్రకం యొక్క పరిమాణం లేదా కేంద్రకం యొక్క నిర్మాణం అన్నమాట. స్ట్రక్చర్ అంటున్నాం కదా, సో కేంద్రకం యొక్క నిర్మాణం. కేంద్రకం యొక్క నిర్మాణం అనేది ఏ విధంగా ఉంటుంది, దాన్ని రూదర్ఫర్డ్ అనే శాస్త్రవేత్త ఏ విధంగా చేశారని చూద్దాం మనం. అయితే రూదర్ఫర్డ్ అనే శాస్త్రవేత్త మనకి ఆల్ఫా కణ పరిక్షేపణం మీకు తెలిసే ఉంటుంది కదా. సో ఆ ఆల్ఫా కణ పరిక్షేపణం ద్వారా మనకి పరమాణువుల మధ్యలో మనకి కేంద్రకం ఉంటుందని నిరూపించాడు అనమాట ఆయన. రూదర్ఫర్డ్ అనే శాస్త్రవేత్త ఏం చెప్తాడంటే, రూదర్ఫర్డ్ ఆల్ఫా కణ పరిక్షేపణం ఉంది కదా, సో ఆయన ఏమంటున్నాడంటే పరిక్షేపణ ద్వారా పరమాణువు మధ్యలో కేంద్రకం అనేది ఉంటుందని నిరూపించాడు అనమాట. సో ఈ కేంద్రకం అనేది కేంద్రకం యొక్క పరిమాణం అలాగే పరమాణు పరిమాణం కన్నా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. కేంద్రకం యొక్క పరిమాణం అనేది పరమాణువు కన్నా తక్కువగా ఉంటుందన్నమాట. సో పరమాణువు మొత్తం ద్రవ్యరాశి అనేది ధనావేశం కానీ కేంద్రకం వద్ద ఉంటుందన్నమాట. అంటే కేంద్రకం వద్ద పరమాణు యొక్క ద్రవ్యరాశి మొత్తం మనకి పాజిటివ్గానే ఉంటుందన్నమాట. సో కేంద్రకంలో మనకి ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉంటాయి. సో వీటిని రెండింటిని అంటే ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు రెండింటిని కలిపి మనకి న్యూక్లియాన్లుగా చెప్పుకుంటాం. సో అంటే కేంద్రకంలో మనకి ఎలక్ట్రాన్లు కూడా ఉంటాయి, కానీ ప్రోటాన్లు న్యూట్రాన్లు కలిపి మాత్రమే మనం న్యూక్లియాన్లుగా చెప్తాం అన్నమాట. సో అయితే ఒక పరమాణువుని మనం సాధారణంగా ఎలా చూపిస్తామంటే, మీ అందరూ తెలిసిందే కెమిస్ట్రీలో వస్తుంది. సమ్ ఎక్స్ అనుకుందాం, ఇది జెడ్, ఏగా తీసుకుంటాం. జెడ్ ఏమన్నా పరమాణు సంఖ్య, ఏ అనేది ఏమన్నా ద్రవ్యరాశి సంఖ్యగా. జెడ్ని మనం పరమాణు సంఖ్యగా తీసుకుంటే ఏని మనం ద్రవ్యరాశి సంఖ్య తీసుకుంటాం అనమాట. సో పరమాణువులో ఉండే ప్రోటాన్ల సంఖ్యను మనం పరమాణు సంఖ్యగా తీసుకుంటే, పరమాణువులో ఉండే ప్రోటాన్లు ప్లస్ న్యూట్రాన్ల సంఖ్యను కలిపితే మనకి ద్రవ్యరాశి సంఖ్య అనేది మనకు వస్తుంది అనమాట. సో ఇది మీ అందరికీ మీకు కెమిస్ట్రీలో ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎలా వస్తుంది అనేది కూడా. సో అదే చెప్తున్నాం మళ్ళీ. అంటే పరమాణువులో ఉండే ప్రోటాన్ల సంఖ్యను మనం పరమాణు సంఖ్య అని, అలాగే పరమాణువులో ఉండే ప్రోటాన్లు ప్లస్ న్యూట్రాన్ల సంఖ్యను కలిపి ద్రవ్యరాశి సంఖ్యగా చెప్పుకుంటున్నాం. అయితే ఇప్పుడు నెక్స్ట్ మనం టాపిక్స్లోకి వెళ్తే, సో కేంద్రక పరిమాణం మరియు అలాగే కేంద్రకం యొక్క నిర్మాణం లేదా దాని యొక్క అభిలక్షణాలు సో ఏమైనా చెప్పుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ వచ్చి మనకి కేంద్రక నిర్మాణం. సో ఈ కేంద్రక నిర్మాణాన్ని మనం కేంద్రక పరిమాణం లేదా దాని యొక్క అభిలక్షణాలుగా కూడా చెప్పుకోవచ్చు అనమాట కేంద్రక నిర్మాణం. సో ఈ కేంద్రక నిర్మాణంలో ఫస్ట్ వచ్చి మనకి దాని యొక్క పరిమాణం, కేంద్రకం యొక్క పరిమాణం అన్నమాట. సో ఇది ఇంపార్టెంట్, మనకి 12 మార్క్స్కి ఇస్తాడు. సో 12 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కేంద్రక పరిమాణం. అంటే కేంద్రకం యొక్క సైజ్ అన్నమాట. కేంద్రకం యొక్క సైజ్ ఏ విధంగా ఉంటుంది అనేది. కేంద్రకం అనేది మనకి తెలిసిందే కదా, దాదాపు అది మనకి గోళాకారంలోనే ఉంటుంది అని చెప్పుకుంటాం కేంద్రకం అనేది. సో ఇలా గోళాకారంగా ఉంటుంది కాబట్టి ఈ కేంద్రకం యొక్క పరిమాణము పరమాణు పరిమాణం కన్నా తక్కువగా ఉంటుందని మనం ఇప్పుడే చెప్పుకున్నాం. అంటే కేంద్రకం యొక్క పరిమాణం అనేది పరమాణు యొక్క పరిమాణం కన్నా
చాలా తక్కువగా ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. సో పరమాణు పరిమాణాన్ని మనం ఆంగ్స్ట్రామ్స్లో తీసుకుంటే కేంద్రక పరిమాణాన్ని మనం ఫెర్మీస్లో తీసుకుంటాం అనమాట. ఫెర్మి ఇలా ఇదేమన్నా పరిమాణం అనుకుంటే పరమాణు పరిమాణాన్ని ఆంగ్స్ట్రామ్స్లో అయితే ఫెర్మియాన్స్ ఏమన్నా కేంద్రక పరిమాణంగా తీసుకుంటాం అనమాట. అయితే ఈ కేంద్రకం యొక్క వ్యాసార్థాన్ని మనం క్యాపిటల్ ఆర్గా అనుకున్నాం. కేంద్రకం యొక్క వ్యాసార్థాన్ని మనం క్యాపిటల్ ఆర్ అయినప్పుడు దాని యొక్క ఘన పరిమాణాన్ని మనం విగా తీసుకుంటాం. సో కేంద్రకం యొక్క ఘన పరిమాణం అంటే గోళం యొక్క ఘన పరిమాణం కాబట్టి 4/3 πr³ రాస్తాం. ఓకే, అయితే కేంద్రక పరిమాణం మరియు అంటే ఈ కేంద్రకం యొక్క పరిమాణం అలాగే పరమాణు ద్రవ్యరాశి సంఖ్యకు అనులోమానుపాతంలో ఉంటుంది. కేంద్రకం యొక్క పరిమాణం అనేది ద్రవ్యరాశి సంఖ్యకు అనులోమానుపాతంలో ఉంటుంది అంటున్నాం కాబట్టి ద్రవ్యరాశి సంఖ్య మనకి ఏగా తీసుకుంటాం. ఆల్రెడీ చెప్పా ఇక్కడ ద్రవ్యరాశి సంఖ్య అంటే మనకి ప్రోటాన్లు ప్లస్ న్యూట్రాన్లు కలిపితే మనకి ద్రవ్యరాశి సంఖ్య అనేది వస్తుంది కాబట్టి సో ద్రవ్యరాశి సంఖ్యను మనం ఏగా తీసుకుంటున్నాం. సో ఏ ద్రవ్యరాశి సంఖ్య గల పరమాణు కేంద్రకం యొక్క ఘన పరిమాణం మనకి V అయినా సో V ఈజ్ ప్రపోర్షనల్ టు ఏగా అంటే కేంద్రకం యొక్క ఘన పరిమాణం అనేది పరమాణు ద్రవ్యరాశికి అనులోమానుపాతంలో ఉంటుంది. సో మనకి కేంద్రకం యొక్క ఘన పరిమాణం ఏంటిది 4/3 πr³ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏ అనమాట. సో ఇది r³ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏ, ఇది తీసేస్తాం మనం. సో బోత్ సైడ్న మనకి క్యూబ్తో చేస్తే మనకి r ఈజ్ ప్రపోర్షనల్ టు a పవర్ 1/3. సో r ఈజ్ ఈక్వల్ టు ప్రపోర్షనల్ తీసారంటే కాన్స్టెంట్ పెట్టాలి కాబట్టి దాన్ని r0గా అనుకుంటాం. సో a పవర్ 1/3. సో ఇదనమాట కేంద్రక పరిమాణం. సో ఇక్కడ r0 ఒక స్థిరాంకం. సో r0 వాల్యూ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఎంతంటే 1.3 × 10⁻⁻15 మీటర్స్ అనమాట. ఎందుకంటే కొన్నిసార్లు మనకి ప్రాబ్లమ్స్లో ఇస్తారు. సో r0 ఈజ్ ఈక్వల్ టు 1.3 × 10⁻⁻15 మీటర్స్. సో ఇది కేంద్రకం యొక్క పరిమాణం. r ఈజ్ ఈక్వల్ టు r0 a పవర్ 1/3 అనేది కేంద్రకం యొక్క పరిమాణం. ఓకే, సో ఇది మన కేంద్రకం యొక్క పరిమాణం. సో ఇక్కడ rని మనం వ్యాసార్థం అని కూడా చెప్తాం. కేంద్రకం యొక్క వ్యాసార్థం r ఈజ్ ఈక్వల్ టు r0 a పవర్ 1/3గా చెప్పుకుంటాం. సో r0 వాల్యూ ఇది. నెక్స్ట్ మనది కేంద్రక ఆవేశం. కేంద్రక ఆవేశం. సో కేంద్రక ఆవేశం అంటే కేంద్రకానికి ఉండే ఆవేశం అనమాట. సో కేంద్రకంలో మనకి ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు కలిసి ఉంటాయని చెప్తున్నాం అనమాట. సో అంటే మనకి ప్రోటాన్లు కలిగి ఉండటం వల్ల దాని ఆవేశం అనేది దానికి ఎక్కువగా వచ్చిందనమాట కేంద్రకానికి. అయితే ప్రతి ప్రోటాన్ మీద ఉండే ఆవేశం మనకి సేమ్ ఎలక్ట్రాన్ మీద ఏ ఆవేశం అయితే ఉన్నదో సో అలాగే ప్రోటాన్ మీద కూడా అదే ఆవేశం ఉంటుంది. సో ప్రతి ప్రోటాన్ మీద ఉండే ఆవేశం మనకి 1.6 × 10⁻⁻19 కూలుమ్స్ అనమాట. సో కూలుమ్కి సమానంగా ఉంటుందన్నమాట. సో ఇది ఎలక్ట్రాన్ మీద ఉండే ఆవేశానికి సమానంగా తీసుకుంటాం. సో అలాగే కేంద్రక ఆవేశం కూడా అంటే ప్రోటాన్ మీద ఉండే ఆవేశం మనం ఒక యూనిట్గా తీసుకుంటే న్యూక్లియాన్ మీద ఉండే మొత్తం ఆవేశం సంఖ్యాపరంగా ప్రోటాన్ల సంఖ్యకు సమానంగా ఉంటుందన్నమాట. అంటే ఎలక్ట్రాన్ల మీద ఏ ఆవేశం అయితే ఉన్నదో ప్రోటాన్ల మీద కూడా అదే ఆవేశాన్ని కలిగి ఉంటుందన్నమాట. నెక్స్ట్ కేంద్రక ద్రవ్యరాశి. సో కేంద్రక ద్రవ్యరాశి అనమాట. సో ఈ కేంద్రక ద్రవ్యరాశి మనం ఏం చెప్తామంటే కేంద్రకంలో మనకి జడ్ ప్రోటాన్లు ఉన్నాయి అనుకుందాం. కేంద్రకంలో మనకి జడ్ ప్రోటాన్లు ఉన్నాయి అనుకున్నాం. అప్పుడు అలాగే జడ్ ప్రోటాన్లు ఉన్నప్పుడు A-Z న్యూట్రాన్లు అనేవి ఈ కేంద్రకంలో ఉన్నాయనుకున్నాం. అప్పుడు ఈ కేంద్రకం యొక్క ద్రవ్యరాశి అనేది ప్రోటాన్ల ద్రవ్యరాశి అలాగే న్యూట్రాన్ల ద్రవ్యరాశి మొత్తానికి
మనం సమానంగా తీసుకుంటాం అనమాట. ప్రోటాన్ల ద్రవ్యరాశిని మనం ఎంపీ గాను, అలాగే న్యూట్రాన్ల ద్రవ్యరాశిని ఎంఎన్ గాను మనం తీసుకున్నట్టయితే ఈ కేంద్రక ద్రవ్యరాశి అనేది కేంద్రక ద్రవ్యరాశి ఈజ్ ఈక్వల్ టు ప్రోటాన్ల ద్రవ్యరాశి ప్లస్ న్యూట్రాన్ల ద్రవ్యరాశిగా తీసుకున్నాం. సో ప్రోటాన్ల మనం ఏమంటున్నాం, కేంద్రకంలో జెడ్ ప్రోటాన్లు ఉన్నాయి అంటున్నాం కాబట్టి జెడ్ ఎంపీ ప్లస్ అలాగే ఏ మైనస్ జెడ్ న్యూట్రాన్లు ఉన్నప్పుడు దాని యొక్క ద్రవ్యరాశి అంటున్నాం కాబట్టి ఏ మైనస్ జెడ్ ఎంఎన్. సో కేంద్రక ద్రవ్యరాశిని మనం ఈ విధంగా తీసుకుంటున్నాం. సో ఇది ద్రవ్యరాశి అనమాట. అంటే మనం ఏమంటున్నాం, కేంద్రకంలో మనకి జెడ్ ప్రోటాన్లు ఉన్నప్పుడు అలాగే ఏ మైనస్ జెడ్ న్యూట్రాన్లు ఉన్నాయి అనుకున్నాం అనమాట. అప్పుడు కేంద్రకం యొక్క ద్రవ్యరాశి అనేది ప్రోటాన్ల ద్రవ్యరాశి అలాగే న్యూట్రాన్ల ద్రవ్యరాశి మొత్తానికి సమానంగా ఉంటుందన్నమాట. సో కేంద్రక ద్రవ్యరాశి ఈజ్ ఈక్వల్ టు జెడ్ఎంపీ ప్లస్ ఏ మైనస్ జెడ్ ఎంఎన్. సో ఇది కేంద్రకం యొక్క ద్రవ్యరాశి. నెక్స్ట్ కేంద్రక స్పిన్ అన్నమాట. స్పిన్. సో కేంద్రకం యొక్క స్పిన్ అంటే మనకి సేమ్ మనకి ఎలక్ట్రాన్కి ఏ విధమైన స్పిన్ ఉంటుందో సో అలాగే ప్రోటాన్లకి న్యూట్రాన్లకు కూడా సేమ్ స్పిన్ అనేది ఉంటుందన్నమాట. సో ఎలక్ట్రాన్ల యొక్క స్పిన్ మనం ఎప్పుడు తీసుకుంటాం, హాఫ్గా తీసుకుంటాం కదా. సో అలాగే ఈ ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లకు కూడా సేమ్ స్పిన్ అనేది కలిగి ఉంటుందన్నమాట. సో ఇది కేంద్రకం యొక్క స్పిన్. నెక్స్ట్ అలాగే కేంద్రకం యొక్క అయస్కాంత ద్విధ్రువ భ్రామకం. అయస్కాంత ద్విధ్రువ భ్రామకం. సో ద్విధ్రువ భ్రామకం. సో ఏమంటున్నామంటే ఇక్కడ ఉండే ప్రోటాన్ల యొక్క ద్రవ్యరాశి అయస్కాంతం యొక్క ద్విధ్రువ భ్రామకాన్ని మనం ప్రోటాన్ల ద్రవ్యరాశి మనకి ఎంపీ అలాగే వాటి యొక్క ఆవేశం కేంద్రకం యొక్క ఆవేశాన్ని మనం ఈగాను వలన ఉన్నప్పుడు ప్రోటాన్ అనేది ఒక అయస్కాంత ద్విధ్రువ భ్రామకాన్ని మ్యూఎన్గా తీసుకుంటున్నాం. మ్యూఎన్ ఉంటుందన్నమాట. అంటే ప్రోటాన్ ద్రవ్యరాశికి అలాగే ఆవేశం వల్ల ప్రోటాన్ ఒక అయస్కాంత ద్విధ్రువ భ్రామకంగా పనిచేస్తుంది అనమాట. సో డిరాక్ సిద్ధాంతం నుంచి మనం తీసుకుంటాం. డిరాక్ సిద్ధాంతం నుంచి మ్యూఎన్ ఈజ్ ఈక్వల్ టు EH/4πmp అనమాట. సో ఇక్కడ మ్యూఎన్ను కేంద్రకం యొక్క మ్యాగ్నెటాన్గా చెప్పుకుంటాం అనమాట. ఓకే. సో ఇది అయస్కాంత ద్విధ్రువ భ్రామకం. నెక్స్ట్ అలాగే విద్యుత్ క్వాడ్రపోల్. విద్యుత్ క్వాడ్రపోల్ భ్రామకం. సో కేంద్రకం విద్యుత్ క్వాడ్రపోల్ భ్రామకం. సో మనందరికీ తెలిసిందే కేంద్రకం అనేది మనకి గోళాకారంలో ఉంటుందని తెలుసు. సో అయితే ఈ కేంద్రకం యొక్క విద్యుత్ క్వాడ్రపోల్ భ్రామకాలు కలిగి ఉన్నప్పుడు ఆ కేంద్రకం అనేది గోళాకారంలో కాకుండా వివిధ ఆకారంలో మనకి కనిపిస్తూ ఉంటుందని చెప్తుందన్నమాట విద్యుత్ క్వాడ్రపోల్ భ్రామకం. సో ఇది కేంద్రకం యొక్క నిర్మాణం. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ 12 మార్క్స్కి ఇస్తాడు. కేంద్రక నిర్మాణం గురించి వివరించండి లేదా కేంద్రకం యొక్క అభిలక్షణాలు గురించి వివరించండి అన్నప్పుడు ఇది మొత్తం రాయాల్సి వస్తుంది అనమాట. కేంద్రక పరిమాణం, ఆవేశం, ద్రవ్యరాశి, స్పిన్ను, అలాగే అయస్కాంత ద్విధ్రువ భ్రామకం, విద్యుత్ క్వాడ్రపోల్ భ్రామకం. సో అనమాట. సో విద్యుత్ క్వాడ్రపోల్ భ్రామకం అంటే ఏమన్నాం మనం, కేంద్రకం అనేది మనకు గోళాకారంగా ఉంటుందని తెలుసు. కానీ ఈ విద్యుత్ క్వాడ్రపోల్ భ్రామకం మనకు కలిగి ఉన్నప్పుడు కేంద్రకం అనేది గోళాకారంలో ఉండదన్నమాట. వివిధ షేపుల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇది
కేంద్రకం యొక్క నిర్మాణం లేదా దాని యొక్క అభిలక్షణాలు. నెక్స్ట్ మనం బంధన శక్తిలోకి వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ బంధన శక్తి. సో నెక్స్ట్ మనం బంధన శక్తి అన్నమాట. బంధన శక్తి మనకి మోస్ట్ ఇంపార్టెంట్. 4 మార్క్స్కి ఇస్తాడు. బంధన శక్తి అంటే ఏమిటి వివరించండి అని. సో 4 మార్క్స్కి లేకపోతే 12 మార్క్స్ కన్నా కల్పిస్తాడు అనమాట ఈ బంధన శక్తిని గురించి. ఓకే, అసలు ఈ బంధన శక్తి అంటే ఏంటి తెలుసుకునే ముందు ఫస్ట్ మనం ద్రవ్యరాశి లోపాన్ని గురించి తెలుసుకోవాలన్నమాట. సో ద్రవ్యరాశి లోపం అంటే ఏం చెప్తామంటే, మనకి కేంద్రకం ఉంది కదా, కేంద్రక ద్రవ్యరాశి అనేది మనకు వచ్చింది. ఏంటిది? కేంద్రకం యొక్క ద్రవ్యరాశి మనకి ZMP ప్లస్ A-Z ఇంటూ MN. ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి అలాగే న్యూట్రాన్ల యొక్క ద్రవ్యరాశి అనేది, ఈ మొత్తం ద్రవ్యరాశి అనేది కేంద్రక ద్రవ్యరాశికి సమానంగా ఉంటుందనేది మనకి కేంద్రకం యొక్క ద్రవ్యరాశి. సో అయితే ఈ కేంద్రకం యొక్క ద్రవ్యరాశి అనేది నిజ ద్రవ్యరాశి విలువ దానిలోని కణాల మొత్తం ద్రవ్యరాశి కన్నా తక్కువ ఉన్నప్పుడు, అంటే ఈ నిజం యొక్క ద్రవ్యరాశి విలువ అనేది దానిలో ఉండే కణాల యొక్క ద్రవ్యరాశి కన్నా తక్కువగా ఉంటే దాన్ని మనం ద్రవ్యరాశి లోపంగా చెప్పుకుంటాం అన్నమాట. సో ద్రవ్యరాశి లోపాన్ని మనం ΔMతో చూపిస్తాం. అలాగే కేంద్రకం యొక్క నిజ ద్రవ్యరాశిని మనం M తీసుకుంటాం అనమాట. సో ద్రవ్యరాశి లోపం ΔM ఈజ్ ఈక్వల్ టు ZMP ప్లస్ A-Z ఇంటూ MN మైనస్ నిజ ద్రవ్యరాశి అనమాట. ఓకే, ఇది దీన్ని మనం ద్రవ్యరాశి లోపంగా చెప్పుకుంటాం. సో ఇది ద్రవ్యరాశి లోపం. నెక్స్ట్ మనం బంధన శక్తి. అంటే బంధన శక్తి అంటే ఏమంటున్నామంటే, కేంద్రక ద్రవ్యరాశి లోపము వలన కేంద్రకంలోని న్యూక్లియాన్లు బంధించబడతాయి అన్నమాట. ఈ కేంద్రకంలో ఉండే ద్రవ్యరాశి లోపం వల్ల మనకి కేంద్రకంలో ఉండే న్యూక్లియాన్లు అనేవి మనకి బంధించబడతాయి అన్నమాట. అంటే కేంద్రక ద్రవ్యరాశి లోపము విలువ అంటే మనం ఏం తీసుకుంటామంటే ఐన్స్టీన్ అనమాట. సో ΔE ఈజ్ ఈక్వల్ టు ΔMc² విలువ కలిగిన శక్తిగా రూపొందుతుందన్నమాట. విలువ కలిగిన శక్తిగా రూపొందితే దీన్నే మనం బంధన శక్తిగా చెప్పుకుంటున్నాం. సో దీన్ని మనం బంధన శక్తిగా అంటే దీన్ని ఏ విధంగా చెప్తామంటే, ఒక స్థిరమైన కేంద్రకంను మనం దాని అంశ భాగాలైన ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లుగా విడదీయుటకు అవసరం ఒక శక్తిని. అంటే కేంద్రకంలో ఉండే ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లను సపరేట్గా చేయడానికి కావాల్సిన శక్తిని మనం బంధన శక్తిగా చెప్పుకుంటున్నాం. సో అయితే ఈ బంధన శక్తిని మనం బైండింగ్ ఎనర్జీ అంటాం. సో బంధన శక్తి BE ఈజ్ ఈక్వల్ టు ZMP ప్లస్ A-Z ఇంటూ MN మైనస్ M. ఎందుకంటే ΔM అంటే ఇది కదా, ఇంటూ C² అంటే బైండింగ్ ఎనర్జీ కదా. సో అది కేంద్రకం యొక్క బంధన శక్తికి కేంద్రకంలోని మొత్తం న్యూక్లియాన్ల సంఖ్యకు మధ్య గల నిష్పత్తిని మనం సగటు బంధన శక్తిగా చెప్పుకుంటాం అన్నమాట. అయితే సగటు బంధన శక్తికి అలాగే ద్రవ్యరాశి సంఖ్య మనం గ్రాఫ్ గీసుకుంటాం సగటు బంధన శక్తికి. సో సగటు బంధన శక్తికి అలాగే ద్రవ్యరాశి సంఖ్యకు మనం గ్రాఫ్ గీసుకుంటే ఆ గ్రాఫ్ అనేది మనకి ఈ విధంగా ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఒక కాన్స్టెంట్ పొజిషన్లోకి వచ్చేస్తుంది ఇలా. సో ఈ విధంగా తీసుకుంటాం అనమాట. ఇక్కడ ఏమన్నా మాస్ నెంబర్ అంటే ద్రవ్యరాశి సంఖ్య ఇటు సైడ్ నేనేమన్నా బైండింగ్ ఎనర్జీ అనమాట. అంటే సగటు బంధన శక్తి ఇటు సైడు సగటు బంధన శక్తికి గ్రాఫ్ గీసుకుంటే ఈ గ్రాఫ్ మనకి ఈ విధంగా ఏర్పడుతుంది. అయితే ఈ సగటు బంధన శక్తి విలువ
మనకి ఇక్కడ ఇది మనకి 56 వరకు పెరుగుతుందన్నమాట. సంథింగ్ ఇక్కడ మనం 56 అనుకుంటాం. సో ఇది 56 వరకు పెరుగుతుంది. ఇక్కడ మనం ఎలా తీసుకుంటామంటే ఇది 0, 20, 40, 60 సో అలా తీసుకుంటా ఉంటాం. సో 56 వరకు పెరుగుతుంది అనమాట ఏ విలువ అనేది. ఏ ఈజ్ ఈక్వల్ టు 56 మనకి పెరుగుతుంది. అది తర్వాత క్రమంగా నెమ్మదిగా తగ్గుతూ ఇలా 56 వరకు పెరిగి తర్వాత క్రమంగా నెమ్మదిగా తగ్గుతూ వస్తుందంటే అంటే ద్రవ్యరాశి సంఖ్య మనకి 56 కంటే ఎక్కువ గల కేంద్రాలు అంటే 56 కంటే ఎక్కువగా గల కేంద్రకాల సగటు బంధన శక్తిగా ఉంటుందన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది మధ్య దీని యొక్క ద్రవ్యరాశిని మనం 40గా తీసుకోవచ్చు అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ బంధన శక్తి అనేది మనకి తేలికైన కేంద్రకాలుగా కేంద్రక సంలీనం ద్వారా మధ్యస్థ కేంద్రకాలుగా ఉంటాయి అన్నమాట. సో ఈ బంధన శక్తి అనేది మనకి మధ్యస్థ కేంద్రకాలుగా లేదా కేంద్రక చర్యల ద్వారా మనకి సంలీనం అనేది చెంది ఉంటాయి. సో ఇది బంధన శక్తి. సో ఈ బంధన శక్తి నుంచి మనం డ్యూటేరియం ఉన్నది కదా. సో ఆ డ్యూటేరియం యొక్క బంధన శక్తిని మనం కనుగొనాలన్నమాట. సో నెక్స్ట్ మనం డ్యూటేరియన్ బంధన శక్తిని మనం కనుగొనాలి. సో దీనికోసం డ్యూటీరియం అంటే 1H2 బంధన శక్తి. సో ఇప్పుడు ఏం చేస్తామండి, డ్యూటేరియన్ అంటే మనకి ఒక ప్రోటాన్, ఇక్కడ మనకి ఒక ప్రోటాన్ మరియు ఒక న్యూట్రాన్ కలిస్తే మనకి డ్యూటేరియం అనేది ఏర్పడుతుంది. సో ప్రోటాన్ ద్రవ్యరాశి వేస్తాం. ఎంపీ ఈజ్ ఈక్వల్ టు ప్రోటాన్ ద్రవ్యరాశి ఇవి గుర్తుపెట్టుకోవాలి. 1.00727 AMU. AMU అంటే తెలిసిందే కదా, అటామిక్ మాస్ యూనిట్. అలాగే న్యూట్రాన్ ద్రవ్యరాశి MN. సో 1.00865 AMU. సో ఈ రెండింటి యొక్క మొత్తం ద్రవ్యరాశి రాయాలి. సో మొత్తం ద్రవ్యరాశి ఈజ్ ఈక్వల్ టు 1.00727 ప్లస్ 1.00865. సో రెండింటిని మనం ప్లస్ చేస్తే మనకి 2.01594 AMU వస్తుంది. సో అయితే డ్యూటేరియం కేంద్రకం యొక్క వాస్తవిక ద్రవ్యరాశి మనకి డ్యూటీరాన్ ద్రవ్యరాశి ఎంతంటే 2.01355 AMU అనమాట. అప్పుడు ద్రవ్యరాశి లోపాన్ని మనం తీసుకుంటాం. సో ద్రవ్యరాశి లోపం అంటే దీనిలోంచి అది తీసేస్తాం. సో డెల్టా M ఈజ్ ఈక్వల్ టు 2.01594 మైనస్ 2.01355 అంటే డ్యూటేరియం యొక్క నిజ ద్రవ్యరాశికి మనకు వచ్చిన ద్రవ్యరాశిని తీసేస్తేనే కదా మనకి ద్రవ్యరాశి లోపం అనేది వస్తుంది. సో అది దీన్ని తీసేస్తే మనకి 0.002388 అనమాట AMU అది. సో మనకి ఇది వచ్చింది. సో దీని నుంచి మనం బంధన శక్తిని కనుక్కున్నాం. సో బైండింగ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వచ్చింది డెల్టా M ఇంటూ 0.002388 ఇంటూ 931. అటామిక్ మాస్ యూనిట్ 931 కదా, 1 AMU ఈజ్ ఈక్వల్ 931 కదా. సో అది వేస్తాం అనమాట. సో దీన్ని మల్టిప్లై చేస్తే మనకి 2.23 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ వస్తుంది. ఇక్కడ రాసుకోవాలి మనం 1 AMU ఈజ్ ఈక్వల్ టు 931. సో ఇది. సో డ్యూటేరియం యొక్క బంధన శక్తి మనకి
0.23 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్. ఇది కొన్నిసార్లు మనకి ప్రాబ్లమ్స్లో ఇస్తాడనమాట. డ్యూటేరియం యొక్క బంధన శక్తి అంటే ఏంటి, డ్యూటేరియం యొక్క బంధన శక్తిని కనుగొనండి అని ఇస్తాడు. సో లేదు సపరేట్గా డ్యూటేరియం యొక్క బంధన శక్తిని కనుగొనండి అని కూడా ఇస్తాడనమాట. సో అందుకోసం ఓకే, థ్యాంక్ యూ.